హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ తెలుసుకుందాం. ముందుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు రెజోనేట్ అయితే కామెంట్ చేయండి. ఎంతవరకు రెజోనేట్ అవుతుంది అంతవరకు యాక్సెప్ట్ చేసి మిగతా రెస్టారెంట్ పీస్ చేయండి. మీరు పీస్గా ఉండాలంటే ఖచ్చితంగా వాటిని వదిలేయాలి. సో మీకు ఎంతవరకు రెజోనేట్ అవుతుందో అంతవరకు అయితే మీరు యాక్సెప్ట్ చేయాలి. మిగతాది మొత్తం వదిలేయాలండి. సో టారో అనేది జస్ట్ గైడెన్స్ లాగా తీసుకోవాలి. ఇది కన్ఫామ్గా ఇలాగే జరుగుతుందని కాదు, అందరి లైఫ్లో కూడా జరుగుతుందని కాదు. ఎవరి లైఫ్లో జరగాలి ఆ లైఫ్లో జరుగుతుంది. ఇది ఒక మార్గము. మీకు కావాలంటే ఇంకా డీటెయిల్ రీడింగ్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ తెలుసుకున్న ముందు అసలు మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నో తెలుసుకుందాం. అలాంటప్పుడు మీకు తెలిసింది కదా ఇది నా రీడింగ్ కాదని చెప్పి. సో మా వ్యూవర్స్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ చెప్పండి. ఏం చేస్తాను యూనివర్స్? మా వ్యూవర్స్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ మీకు చెప్పిన బోర్ కొడితే స్కిప్ చేసేయండి. ఓకేనా? ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇది మీది కరెంట్ సిచ్యువేషన్. మీకు ఇది సూట్ అవుతే మాత్రము తర్వాత మీరు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూడొచ్చు. ఒకవేళ సూట్ కాకపోతే మాత్రం వేరే వీడియో చూడండి. ఓకేనా? మీ పర్సన్ మీ యొక్క కరెంట్ సిచ్యువేషన్. ఓకే, మీ కరెంట్ సిచ్యువేషన్. ఓకే, వన్ మోర్ కార్డ్. మీ కరెంట్ సిచ్యువేషన్. వెరీ గుడ్. ఇక్కడ చాలామంది మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నారండి, అలాగే సంబంధాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే మీరు టీచర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే ఒక టీచింగ్ ఫీల్డ్ అంటే ఓన్లీ స్కూల్లో కాలేజీలో అని కాదు. స్పిరిచువల్ వైపు టారో రీడర్స్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చి స్పిరిచువల్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మీ లైఫ్లో మ్యారేజ్ అయింది ఆల్రెడీ. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ కోసం చూసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మీకు మ్యారేజ్ అవబోతుంది, ఇలా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సో ఇది మీ సిచ్యువేషన్ ఫస్ట్ అయితే. ఓకే, మీ పర్సన్ అయితే మీరు బాగా మిస్ అవుతున్నారు. మీకు ఫైనాన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో ఆ లైఫ్ని మీరు ఎక్కువగా హోల్డ్ చేస్తారు. బయట చెప్పకుండా, మీ పర్సన్తో చెప్పకుండా, మీ డీటెయిల్స్ ఏవి చెప్పకుండా మీరైతే హోల్డ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చి మీకు కొద్దిగా పొసెసివ్నెస్ ఉంది. ఓకే, ఏ విషయాలు కూడా మీరు ఎక్కువ ఎక్స్ప్రెషన్ చేయాలి తలుచుకోవట్లేదు. చాలామంది వ్యూవర్స్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు లైఫ్ ఎలా అవ్వాలి ఏంటి అనేది. ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నారు బికాస్ ఆఫ్ చూపిస్తున్న కార్డ్స్ కూడా. అలాగే మీకు హార్ట్ చక్ర అనేది కూడా మీకు క్లోజ్ అయి ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీ పర్సన్కి చెప్పాలనుకోవట్లేదు. అలాగే నెక్స్ట్ వచ్చి మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఏది అనుకుంటున్నా అలా జరగకుండా ఉండడం వల్ల మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. కొన్ని విషయాలు అయితే మ్యానిపులేట్ కూడా చేస్తున్నారు. అంటే మీకు అనుగుణంగా సిచ్యువేషన్ జరగాలని చెప్పి ఆ విధంగా మీరు మీ పర్సన్తో కాంటాక్ట్ అయినా కూడా మీ లైఫ్లో ఏం జరుగుతుందో ఆ సీక్రెట్స్ ఏవి చెప్పకుండా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఇది మీ సిచ్యువేషన్. అలాగే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు కనబడుతున్న కార్డ్స్లో. సో మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు, గ్రౌండెడ్గా ఉన్నారు. హెర్మెట్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్లో. చెప్తున్నా కదండి, మీరు సెర్చ్ చేసుకున్నా మీకు మీ పర్సనే కాకుండా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకైతే ఆప్షన్స్ ఉన్నాయి, సంబంధాలు వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి వేరే వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు, వేరే వాళ్ళ పైన కూడా కొద్దిగా మీకు ఫీలింగ్స్ అనేది జంప్ అవుతున్నాయి. సో ఇది మీ సిచ్యువేషను. నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నారు. ఇది మీ సిచ్యువేషన్. ఇప్పుడు మీ యొక్క పర్సన్ యొక్క సిచ్యువేషన్ తెలుసుకుందాం. మీరు చాలా అయితే కన్ఫ్యూజన్ ఉన్నారు. మీ అసలు లైఫ్ ఎలా సాగుతుందో ఎలా అవుతుందో అర్థం కావట్లేదు. ఒకటి మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ లైఫ్లో ఇంకోటి జరుగుతుందని ఫీలింగ్లో అయితే ఉన్నారు. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ఒకవేళ మీకు ఇది రెజొనేట్ అవుతే కరెంట్ ఫీలింగ్స్ చూడండి, రెజొనేట్ కాకపోతే నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే, మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ పెంటకల్స్. చాలామంది మీరే బ్లాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మీ పర్సన్ని మ్యాక్సిమం మీరే చేశారు బ్లాక్. ఇక్కడ మీరే చేసినట్లు కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ మీ పర్సన్ ఏ విషయాలు కూడా సరిగ్గా షేర్ చేయడు, ఈగోయిస్టిక్. నెక్స్ట్ వచ్చి నేను నా విధంగా జరగాలి అనే ఆలోచనలు ఉన్నాయి. ఎస్, మీ లైఫ్లో మీ పర్సన్కి మీకు ఇంకొక ఛాన్స్ రాబోతుంది. న్యూ బిగినింగ్ స్టార్ట్ అవబోతుంది. కార్మిక్ లెసన్స్లో మీరు అటాచ్డ్ అయి ఉన్నారు తన లైఫ్లో కూడా మీరు. సో మీతో హ్యాపీగా ఉండాలి, న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి మీ పర్సన్ కూడా ఆ ఆలోచనలో
ఉన్నాడండి. ఫీలింగ్స్‌లో ఉన్నాడు. న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి. ఏదైతే పాస్ట్‌లో జరిగిందో ఆ విషయాలన్నీ వదిలేయాలి. బట్ మీరు బ్లాక్ చేయడం వల్ల ఏ విధంగా కాంటాక్ట్ చేయాలో అర్థం కాక బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ పెంటకల్స్ కదా! ఆలోచిస్తున్నారు. ఎలా అనేది అర్థం కావట్లేదు. చాలా మందికి మ్యూచువల్ ఫ్రెండ్స్ లేరు. యాక్చువల్‌గా మ్యూచువల్ ఫ్రెండ్స్ గాని లేరు. అలాగే మ్యూచువల్‌గా మీకు మీకు తెలిసిన రిలేటివ్స్ ఎవరు లేరు. జస్ట్ మీకు మీకు ఆన్‌లైన్ పరిచయము కొంతమందికి. కొంతమందికి కొలీగ్స్ ద్వారా పరిచయము. మీ మ్యాటర్ చాలా మందికి కూడా తెలీదు. మీ ఫ్రెండ్స్ గాని, లేకపోతే మీ కొలీగ్స్ గాని ఎవరికీ తెలీదు మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని. మీరు మీరు ప్రైవేట్‌గా ఉంచుకున్న వాళ్ళు కొంతమందున్నారు. సో, మీ పర్సన్ అయితే మీరు బ్లాక్ చేయడం వల్ల స్టక్ అయిపోయినారు. ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. కాకపోతే మీ పర్సన్ యొక్క వే ఆఫ్ బిహేవియర్ ఏంటంటే, ఏ థింగ్స్ అయినా నా వేలో జరగాలి. నేను అనుకున్న విధంగా జరగాలి అని చెప్పి ఉంటాడు. ఎక్కువ ఫ్లెక్స్ చేస్తూ ఉంటాడు మీ పర్సన్ మీతో. ఓకే. ఇప్పుడైతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకైతే. యెస్, మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఫ్రెష్ స్టార్ట్ ఉంది. 2 సార్లు 4 ఆఫ్ వ్యాండ్స్ మీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకుంటున్నారు. మీతో కలిసి నడవాలనుకుంటున్నారు. మీరు బ్లాక్ చేయడం వల్ల ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అలాగే ఫ్యూ మెంబర్స్, చాలా తక్కువ మెంబర్స్ మీ పర్సనే మిమ్మల్ని బ్లాక్ చేశారు. సో, బ్లాక్ చేశాక ఇప్పుడు అన్‌బ్లాక్ ఎలా చేయాలి అని కూడా అర్థం కావట్లేదు. ఏ విధంగా అయినా మీతో మాట్లాడాలి, మీతో ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు. ఇది మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చి తన కార్మిక లైఫ్‌లో మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు చెప్పాలంటే అనుకోకుండా. సో, యాక్చువల్‌గా మీ పర్సను మీ దగ్గరకొచ్చి నెక్స్ట్ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్‌గా మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏమైనా ఉన్నాయా మీ పట్ల? యాక్చువల్‌గా ఇక్కడ మీరు హైడ్ చేస్తున్న థింగ్స్‌ని, ఇక్కడ మీ పర్సను హైడ్ చేస్తున్న థింగ్స్‌ని చాలా మంది వరకైతే, చాలా వ్యూవర్స్ వరకైతే. సో, మీ పర్సన్ నుంచి నెక్స్ట్ యాక్షన్స్ ఉన్నాయా? ఒక 2 కార్డ్స్ చూసుకుందాం. యాక్షన్ కార్డులు అయితే పడలేదు. ఇంకొక 1 మోర్ కార్డ్. ఒక స్మాల్ మెసేజ్ అయితే మీ పర్సన్ నుంచి వస్తుందండి. స్మాల్ మెసేజ్. సో, చాటింగ్ అనేది ఆన్‌లైన్‌లో అనేది జరుగుతుంది. బట్ మీరు గాని, మీ పర్సన్ గాని ఇద్దరు కానీ బౌండరీస్ సెట్ చేసుకొని ఇంతవరకే మాట్లాడని ఆలోచనలో ఉంటారు. సో, ఒక మెసేజ్ చేస్తాడు. కొంతసేపు వెయిట్ చేస్తాడు. కొన్ని రోజులు మాట్లాడతారు. మళ్ళీ కొన్ని రోజులు స్టక్ అయిపోయి మళ్ళీ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా మీతో యాక్షన్ తీసుకునే కార్డ్స్ అయితే రాలేదు. అన్నీ స్టక్ అని 9 ఆఫ్ కప్స్ ఇది మీ విష్‌ఫుల్‌మెంట్. మీరంటే మీతో మాట్లాడాలి, మీతో జర్నీస్ కొనసాగించాలి విష్‌ఫుల్‌మెంట్. కాకపోతే తన లైఫ్‌లో ఏదైతే ఉన్నాయో అవి షేర్ చేయకుండా ఏదైతే మీ రిలేషన్‌షిప్ వైస్ మాత్రమే షేరింగ్ ఉంటుంది. అదును ఓవర్‌గా షేర్ కూడా చేయడు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్‌లా చూస్తున్నాడు. సో, మీతోంటే ఏదైనా మీరు పర్ఫెక్ట్. సో, తను ఆలోచిస్తున్నాడు మెసేజ్ చేయాలా? వద్దా? ఇంకా యాక్షన్ మోడ్‌లోకి అయితే రాలేదు. ఇంకా థింకింగ్‌లోనే ఉన్నాడు. మీ గురించి ఆలోచిస్తున్నాడు. లాంగ్ టర్మ్‌లో మీతో ఉండాలనే ఆలోచనలో ఉన్నాడు. బట్ ఫ్యూచర్‌లో మాత్రం స్మాల్ మెసేజ్ రాబోతుంది. ఒకవేళ మీరు అన్‌బ్లాక్ చేసినా, చేయకపోయినా ఏదో ఒక రకంగా అయితే ఫ్యూచర్‌లో మీకు స్మాల్ మెసేజ్ రాబోతుంది. అదును 7 వీక్స్ లోపల. కొంతమందికి 7 డేస్ లోపల, కొంతమందికి 7 మినిట్స్ లోపల ఒక స్మాల్ మెసేజ్ రాబోతుంది. కొంతమందికి కనపడుతుంది. సో, ఇదే అండి. సో, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.